మీరు ఇలా చేస్తున్నారా? అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు విధించే 200% పెనాల్టీ నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. సో ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ 90,000 salaried employees in India have claimed wrongful deductions and గవర్నమెంట్కి ఆల్మోస్ట్ 1070 crores బొక్కబెట్టారు రాంగ్ఫుల్ డిడక్షన్స్ క్లెయిమ్ చేసి. ఈ రాంగ్ఫుల్ డిడక్షన్స్ ఎలా క్లెయిమ్ చేస్తారు అంటే 80C కింద, 80D కింద, కొంతమంది 80DD డిజబిలిటీ కింద, కొంతమంది 80U కింద, ఇలా రకరకాల సెక్షన్స్ కింద వాళ్ళకి నచ్చిన అమౌంట్స్ డిడక్షన్స్గా వేసేసి క్లెయిమ్ చేసుకుంటారనమాట రిఫండ్స్ని. వీటినే ఫేక్ రిఫండ్ అంటారు. సో అలాంటి కేసెస్ ఈ మధ్య ఈ 2-3 yearsలో ఇండియాలో చాలా పెరిగిపోయినాయి. అందుకే గవర్నమెంట్ ఇయర్ నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది అలా ఫేక్ డిడక్షన్స్ క్లెయిమ్ చేసే వాళ్ళ మీద. మీరు గనక ఇలా రాంగ్ఫుల్ డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకున్నట్టయితే మీకు కూడా 200% పెనాల్టీ పడుతుంది. అంటే మీరు 100 రూపాయలు సేవ్ చేసుకుంటే మీ చేత 300 రూపాయలు కట్టిస్తారు. అండ్ ఈ కట్టియడంతో పాటు కొంతమంది కొన్ని కేసెస్లో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. నేను పెట్టింది 5,000 కదా, నేను పెట్టింది 10,000 కదా, లక్షలు ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉన్నారు, నా 5,000 కనబడుద్దా అంటే కనబడుతుంది. AI ఇంట్రొడ్యూస్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ దాని సహాయంతో అందరి దగ్గర, అంటే మన బ్యాంకర్స్ దగ్గర, మన ఎంప్లాయర్స్ దగ్గర, ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర, ఇలా అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ని తెప్పించుకుంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఏ డిడక్షన్ అయినా క్లెయిమ్ చేయాలంటే దాని తాలూకా రెఫరెన్స్ నెంబర్ ఇవ్వాలి. ఆ రెఫరెన్స్ నెంబర్ని మన ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనుకోండి, ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చిన రెఫరెన్స్ నెంబర్ని మ్యాచ్ చేసుకుంటుంది అనమాట. సో అక్కడే మీరు పట్టుబడిపోతారు. కాబట్టి ఫేక్ డిడక్షన్స్కి వెళ్ళొద్దు. ఖచ్చితంగా క్లీన్ కంప్లైన్స్ ఉంటే మీ మీదకి ఏ నోటీసు రాదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అండ్ ఫైలింగ్స్ గురించి మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే